సుపరిపాలన సంక్షేమాన్ని అందించడంలో 40 ఇయర్స్ నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఫెయిలే. కేవలం మేనేజ్ చేస్తూ 5 ఏళ్లు గడిపేయడంలో ఆయనకు ఆయనే సాటి అని ఇంతకాలం ఓ పేరుండేది. అలాంటిది ఆ లోటును ఆయన తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ భర్తీ చేయడానికి ముందుకు వచ్చాడు. 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు ఏనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చింది లేదు. విజనరీ అంటూ గప్పాలు కొట్టుకుంటూ కాలయాపన చేస్తారే తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది మచ్చుకైనా కనిపించదు. ఇప్పుడు ఈ దఫా 4వ సారి కూడా సూపర్ 6 హామీలను ఎగ్గొట్టేందుకు జగన్ హయాంపై విమర్శలతోనే నెట్టుకొచ్చేలా కనిపిస్తున్నారాయన. అయితే తాను చేసిందేం లేకపోగా అవతలి వాళ్ళు చేసింది తన ఘనతగానే చెప్పుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. అయితే లోకేష్ అదే పనిలో బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో మీ తండ్రి చంద్రబాబును మించిపోయావు లోకేష్ అంటూ వైసీపీ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఎటెటా కువైట్ లో శివను మీరు కాపాడారా? మీ సాయం ఇసుమంత కూడా లేకపోయినా గత కొన్ని రోజులుగా ఎల్లో మీడియాతో కలిసి మీరు వేసిన పిఆర్ స్టంట్లు అన్నీ ఇన్ని కావు కదా. నిజం నిలకడ మీద తెలుస్తుందంటే ఇదే, బయటికి రాలేదు అనుకున్నారు. ఇప్పుడు శివకు సాయం చేసింది మీరు కాదని సాక్ష్యాలతో సహా వీడియోలు బయటికి వచ్చాయి. ఇప్పుడేం చేస్తావు నారా లోకేష్ అంటూ వైసీపీ ప్రశ్నించింది. కువైట్ లో శివను కాపాడింది లోకేష్ కాదు, సాక్ష్యం ఇదిగో అంటూ ఒక వీడియోను వైఎస్ఆర్సీపీ పోస్ట్ చేసింది. దీంతో అబద్ధాలు, మోసపూరిత హామీల విషయంలో లోకేష్ చంద్రబాబునే మించిపోయేందుకు ఎక్కువ టైం పట్టకపోవచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి. Please subscribe .news.